హాయ్ ఆల్. సో మార్నింగ్ అయితే బయటకెళ్తున్నాము. సో సడన్‌గా ఏంటంటే ప్రైజ్ పాపకి అమెజాన్ బ్రాండ్ నుండి అయితే కాల్ వచ్చిందనమాట. సో అలా అని మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ సండే రోజైతే ఇలా అడిషన్స్ ఉంది అని అంటే గనక వెళ్ళాము. సో పాప అయితే సెలెక్ట్ అయ్యాము. స్లాట్ అయితే బుక్ చేసాము. సో మనకి అమెజాన్ బ్రాండ్ నుంచి ఒక కాల్ వచ్చింది కాబట్టి ఇంకా మేము మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో నేను ఇంకా మా హస్బెండ్ అలానే మా తమ్ముడు ఇంక ఇద్దరు పిల్లలు అయితే తీసుకొని వెళ్తున్నాము. మార్నింగ్ ట్రాఫిక్ ఉండదని వెళ్తుండగానే సో చూడండి. సో ఎర్లీ మార్నింగ్ కూడా ట్రాఫిక్ అయితే ఉంది అనమాట. సో సండే అనుకుంటే కూడా ఇలా ఉండేసరికి చూసేసి షాక్ అయ్యాను. సో మినిమం వచ్చేసి 2 అవర్స్ అయితే పడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి షూటింగ్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉందని చెప్పారనమాట. అలానే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. సో ఇంకా మేము వచ్చేసి 2 అవర్స్ అయితే పడుతుంది. సో చూడండి ఎండ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు అయితే మార్నింగే అయితే ఇంకా లేపి రెడీ అయ్యి ఇంకా రెడీ కూడా ఏం చేయలేదనమాట. జస్ట్ ఇలా ఫ్రెష్ అప్ చేయించి స్నానం చేయించి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక అయితే డ్రెస్ చేంజింగ్ అయితే ఉంటుంది కదా అని అన్నట్లు వెళ్తున్నాం అనమాట. సో చూడండి రష్ అయితే అంత ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఏమన్నారంటే అమెజాన్ బ్రాండ్ వాళ్ళు సో కాస్ట్యూమ్ మాదే అండ్ మేకప్ కూడా మాదే అండి, మీరు ఏమి అవసరం లేదు, సో పాపనైతే తీసుకొని రండి అని చెప్పారనమాట. సో అసలు ఇంకా దేనికి సెలెక్ట్ అయ్యారు ఏంటి అని అంటే కనుక సో ఇప్పుడు వచ్చేసి మీషోలో అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఇంకా కిడ్స్కి సంబంధించిన దాంట్లో మీ పాప అయితే సెలెక్ట్ అయింది. సో ఫోటోషూట్కి అయితే మీరు రండి అని చెప్పారనమాట. సో సడన్గా అలా అనేసరికి ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడైతే లొకేషన్ స్పాట్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ వచ్చేసి గచ్చిబౌలిలో ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఉంటుందన్నమాట. సో సెల్లార్ నుంచి వచ్చేసి ఇంకొక 3rd ఫ్లోర్ ఆర్ 4th ఫ్లోర్ సో అక్కడికైతే రమ్మని చెప్పారు. ఇంకా నేను దగ్గరికి వెళ్ళగానే పిల్లల్ని అయితే లేపేసి అయితే ఇలా రెడీ అయితే చేసేసానమాట. సో ఈ కాస్ట్యూమ్స్ ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్తో అయితే చేస్తాను అని చెప్పారనమాట. ఇంకా చూడండి ఇంకా వాళ్ళైతే అక్కడికి వెళ్ళగానే సర్ప్రైజ్ అయితే అవుతున్నారు, షాక్ అవుతున్నారు. సో ఇది వచ్చేసి వాళ్ళ బ్రాండ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి పూణే అండ్ లక్నో, అహ్మదాబాద్, కోల్కతా సో ఇవన్నీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఈ కంపెనీ వచ్చేసి రాస్ మీడియా అనమాట. అలానైతే మేమైతే ముందులో ఇంట్రడక్షన్లో ఇలా అయితే ఉందండి. సో చూడండి అమెజాన్ అండ్ మింట్రా, ఫస్ట్ క్రై, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, సోనీ, ఫ్లిప్కార్ట్ సో ఇందులో వచ్చేసి ఎనీ బ్రాండ్ వాళ్ళైతే మన పాప ఫేస్ బట్ అయితే సెలెక్ట్ అయితే చేస్తారు అని చెప్పారనమాట. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయితే ఇంకా అందరైతే కొద్దిగా అయితే మంది ఇలా అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సో కంపెనీ వచ్చేసి రాస్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో అక్కడికి వెళ్ళగానే కాల్ చేశాను వాళ్ళకి. సో వాళ్ళు వచ్చేసి పికప్ చేసేసుకున్నారనమాట. ఇంకా మనం వెళ్ళగానే సో ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇవ్వాలి కదండి. సో ఇవన్నీ చూసి అయితే పిల్లలు అయితే షాక్ అయితే అవుతున్నారనమాట. ఇంకా అక్కడ వెళ్ళాక ఏమని చెప్పారంటే సో బాబుకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, డ్యాన్స్ ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పారనమాట. అలా అని మేము ఇంకా ప్రిన్స్ బాబుకి అనుకోలేదు. సో ప్రైజ్ పాప సెలెక్ట్ అయితే అయ్యింది కదా, సో ప్రిన్స్ని కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా ఆడిషన్స్ ఉంది కదా అని చెప్పారు. బట్ ప్రిన్స్ బాబు అయితే ప్రాక్టీస్ అయితే అవ్వలేదు. బట్ తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. సో ప్రాక్టీస్ చేయకుండా చేస్తావా నాని అంటే కనుక ఓకే మమ్మీ అని అయితే అన్నాడు. ఇంకా చెల్లమ్మ నేను కాదా అనేది అంటుండు. ఇంకా అలా అన్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఇద్దరినైతే మనమైతే పార్టిసిపేట్ చేయించాలి కదా. సో ప్రైజ్ పాపకి అండ్ అలానే ప్రిన్స్ బాబుకి కూడా ఇంకా ఫిలప్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళు ఫామ్స్ అయితే ఇచ్చారు, ఎన్ని ఇయర్స్ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అండ్ మన కాంటాక్ట్స్ నెంబర్ అండ్ అలానే మన అడ్రస్ కూడా డీటెయిల్స్ అనేది మొత్తం ఫిలప్ చేయాలన్నమాట. సో ఈ ఫార్మాట్ ఇదంతా అయిపోయాక సో బేబీని తీసేసుకొని మా కాస్ట్యూమ్తో అండ్ మా మేకప్తో అయితే వేస్తాము, మీదేం తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు కదండి. అలా అని మేమైతే మొత్తం అయితే తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము. సో చూడండి ఇదంతా ప్రైజ్ పాపకైతే ఇలాంతా వీళ్ళు మేకప్ అయితే వేసేస్తున్నారనమాట. సో యాక్చువల్లీ తను చూడండి ఆ డ్రెస్ తనకి నచ్చలేదంట. సో నాకు ఈ డ్రెస్ నచ్చలేదని వాళ్ళకి చెప్తున్నారు. బట్ మేము వేసిన డ్రెస్ అయితే వేసుకోవాలని చెప్పారనమాట. చాలా అయితే మంచిగా కోఆపరేట్ చేసేటట్లయితే బాగా అయితే వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో ఇంకా స్టార్ట్ చేసేసారండి. సో చూడండి ఎంత బాగా కోఆపరేట్ చేస్తుందో, వాళ్ళకు ఫ్రంట్లో కాలు పెట్టు, ఇలా బ్యాక్ పెట్టు అని ఇలా అనేసరికి ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టేస్తుంది అనమాట. సో ఫైనల్లీ అయితే ఇలా అయితే ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఇంకా చూడండి స్మైల్ ప్లీజ్ అనగానే కూడా స్మైల్ అయితే ఇస్తుంది అనమాట. సో తనకేం తెలియదు అసలు అక్కడ వెళ్ళాక
కోఆపరేట్ చేస్తుందా లేదా అనే టెన్షన్ అయితే పడ్డాను. బట్ తనకు అసలు ఏం తెలుసో ఏంటో వితౌట్ ట్రైనింగ్ అనమాట. సో తనైతే బాగానే కోఆపరేట్ అయితే చేస్తుంది, వాళ్ళు చెప్పిన విధంగానే చేస్తుంది. సో ఫైనల్లీ అయితే ఇంకా హ్యాపీగా అయితే ఇలా షూట్ అయితే చేసేసింది. సో చూడండి ఇక్కడ అన్విక అని రాసేసి అమెజాన్ నుంచి అని ఈ డేట్లు అనేది వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. ఇంక అక్కడ వచ్చాక ఇంకా డిఫరెంట్ కాస్ట్యూమ్ కూడా వేసేసుకొని పిక్స్ అయితే దిగేశారు. ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అక్కడ ఒక్కొక్క సెట్టింగ్ చూసి పిల్లలైతే చాలా ఎంజాయ్ అయితే చేసేస్తున్నారు. బట్ హాఫ్ డే కంటే ఎక్కువనే టైం పట్టిందండి అక్కడ వెళ్ళాక. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అలానే ఇంకా టైం కూడా పడిందనమాట. టైం అయితే పట్టేసింది, హాఫ్ డే కంటే ఎక్కువనే పట్టిందనమాట. ఇంకా అక్కడ వెళ్ళాక ఇంకా చూడండి పిల్లలు కాసేపు అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ చేసేస్తున్నారు. ఇంకా పాపది కంప్లీట్ అయిపోయినాక ఇక ప్రిన్స్ బాబుది అనమాట ఇప్పుడు. సో తను ఒక 5 to 10 minutes అలా ప్రాక్టీస్ అయితే చేసేసాడు. ఇంకా తన ఆడిషన్ కోసం అయితే ఇంకా రెడీ అయితే అయిపోయిందనమాట. సో తను చూడండి బాగా చేశాడు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో సాంగ్ వచ్చేసి దొంగ చూపులే రంగు పూసని అని ఆ సాంగ్ అనమాట. సో సడన్గా వేశాడు, చాలా బాగా అయితే వేశాడనమాట. బట్ ఇంకా ఫైనల్ రిజల్ట్ అనేది రాలేదు. సో చూద్దాము అసలు వస్తుందా లేదా. బట్ తనకి చాలా ఇష్టం డ్యాన్స్, అలా అన్నట్లయితే ఇంకా మేమైతే వేయించేసామన్నమాట. ఇక ఫుల్ హ్యాపీ అయితే అయ్యాడు. సో ప్రిన్స్ బాబు సడన్గా అనుకోలేదు కదా. సో బట్ ఇంకా తను హ్యాపీ, ఇంకా మేము కూడా హ్యాపీ అయితే అయిపోయినాం అనమాట. ఇంకా ఫైనల్ అయితే కంప్లీట్గా అయితే డ్యాన్స్ కూడా అయితే కంప్లీట్ చేసేసాడండి. ఇంకా రిజల్ట్ ఏం వస్తుంది ఏంటి అనేది అయితే చూడాలన్నమాట. ఇంకా సో ఇదంతా ప్రాక్టీస్ అంతా ఇంకా ఆడిషన్ అంతా జరిగాక ఇంకా మేమైతే అడిగేసామన్నమాట. సో మరి ఎప్పుడు తెలుస్తుంది మనకు ఎందులో ఏంటి అనేది అని అడిగాను అనమాట. సో మినిమం ఒక 30 to 45 days లోపు అయితే పాపకైతే లింక్ అయితే పెట్టేస్తామండి, అందులో అయితే పెట్టేస్తాము. ఇంకా ఫర్దర్గా కూడా ఏమైనా ఛాన్సెస్ ఉంటే కూడా చెప్తామని అయితే చెప్పారనమాట. సో ప్రైజ్కి అయితే చిన్నప్పటి నుంచి ఏది చెప్తే అది చేస్తుందనమాట. సో తనకైతే ఇష్టము. ఇంకా ప్రిన్స్ బాబుకి అయితే డాన్స్ అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. సో సర్టిఫికేట్ ఇస్తారని అన్నారు. అలా అని పిల్లలు అయితే ఆడుతున్నారు చూడండి. ఫైనల్లీ అయితే ఇలా సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట. అన్విక ప్రైజీ రాస్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్ షూట్ అని. సో ఇది ఫైనల్లీ కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంకా మేమైతే ఇలా తీసేసుకొని ఇంకా బ్యాక్ అయితే వెళ్తున్నాము. సో ఫ్రంట్లో అక్కడికంటే కొద్దిగా ముందు వచ్చేసరికి పార్క్ అయితే కనిపిస్తుంది కదండి. ఇది వచ్చేసి దుర్గం చెరువు అని అంటారు కదా. సో అక్కడ మేము కాసేపు ఉండి స్పెండ్ చేద్దాం అనుకున్నాం, కానీ పిల్లలు అయితే చాలా టైర్డ్ అయితే అయిపోయారు. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అయితే వచ్చేసింది అనమాట. మార్నింగ్ వెళ్ళాం కానీ ఇంక ఈవినింగ్ వరకు అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా తమ్ముడైతే డ్రైవ్ చేస్తున్నాను. ఫైనల్లీ అయితే ఈ వ్లాగ్ మీతో షేర్ చేశాను.